సో, అది చాలా పెద్ద ప్రమాదకరం. సో, మరి ఇక పిల్లల విషయానికొచ్చేటప్పటికి ఇప్పుడొచ్చేటువంటి పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేటువంటిది మొట్టమొదటి ఇంపార్టెంట్ విషయం. సో, దీంట్లో నేనేం చెప్తానంటే ఎప్పుడు కూడా ఆ సిల్వర్ లైనింగ్ సీకింగ్ అనేటువంటిది అంటే ఆ ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఎటువంటి పాజిటివ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో, దీంట్లో నేను చెప్పేదేమిటంటే అందరికీ ఒకటే సలహా కాదు. ఒక్కొక్కరు ఆ లెవెల్‌ని బట్టి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే బహుశా ఎగ్జామ్‌కి సంబంధించి డేట్స్ ఇంకా రాలేదు. బహుశా 1 వీక్‌లో వితిన్ 1 వీక్‌లో డేట్స్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పెద్ద ఎగ్జామ్. 23,00,000 దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎగ్జామ్. 5,000 సెంటర్‌ల పైన జరిగేటువంటి ఎగ్జామ్. సో, దీనికి ఒక 1 వీక్‌లో వాళ్ళు మనకి డేట్స్ ఇస్తారు. ఎక్స్‌పెక్టేషన్స్ ఏమిటంటే బహుశా ఖచ్చితంగా వీళ్ళు ఒక 1 మంత్ టైం పడుతుంది ఇదంతా కూడా. జూన్ ఎండ్‌లో గాని అంటే థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్‌లో గాని, జూలై ఫస్ట్ వీక్‌లో గాని ఉండటానికి అవకాశం ఉంటుంది. సో, ఆ రకంగా మనం చూస్తే సుమారుగా 30-50 రోజులు పిల్లలకి అదనంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. 30-50 రోజులు. 50 రోజులు ఎగ్జామ్ జరగటానికి. ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో నేనిప్పుడు చెప్పబోతున్నదేమిటంటే ఏ లెవెల్‌కి ఆ లెవెల్ వాళ్ళు అర్థం చేసుకొని ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయిందనేటువంటి ఎగ్జామ్ కంప్లీట్ అయింది. వాళ్ళ ఎగ్జామ్ ఆల్రెడీ ఇచ్చేశారు. రిజల్ట్ అంటే వాళ్ళకి మార్క్స్ కూడా ఆల్మోస్ట్ తెలుసు వాళ్ళకి. వాళ్ళు రాసిన క్వెషన్స్‌కి అప్రాక్సిమేట్‌గా ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటువంటిది కూడా వాళ్ళకి తెలుసు. మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏమిటంటే ఓకే. జరిగింది దురదృష్టం. కానీ ఇప్పుడు మనం ఎగ్జామ్ రాయాలి. మళ్ళా మనం డాక్టర్ కావటానికి ఆప్షన్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. అవును. అందుకని ఈ కొత్త ఆపర్చునిటీ 30-50 రోజుల ఆపర్చునిటీని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏమన్నా 23,00,000లో సుమారుగా 9,00,000 మంది రిపీటర్స్. అవును. అంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాసి లాస్ట్ ఇయరో, బిఫోర్ లాస్ట్ ఇయర్ రాసి మరలా రిపీట్ చేస్తున్నటువంటి పిల్లలున్నారిక్కడ. రైట్? సో, మరి వాళ్ళు ఎంత డిప్రెషన్ గురై ఉంటారు? అవును. రైట్? సో, కాబట్టి ఇక్కడేమిటంటే అందరూ ఇక్కడ పిల్లలు ఇంకా ఆలోచించాల్సింది ఇప్పుడు మనం మార్చలేం జరిగిపోయినటువంటి దాన్ని. జరగవలసినటువంటి 30-50 రోజులు మన చేతుల్లో ఉంది. సో, దీనికి సంబంధించి మనం ఏం చూడాలి అనేటువంటిదే మొట్టమొదటి విషయం. దీనికి మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే అండి ఏ పిల్లలైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఒక్క హాఫ్ ఎన్ అవర్ ఆ రోజు 3 అవర్స్ ఎగ్జామ్‌లో ఏం జరిగింది? నేను ఏ ఏరియాస్‌లో బాగా ప్రెజెంట్ చేయగలిగాను? ఏ ఏరియాస్‌కొచ్చేటప్పటికి చేయలేకపోయాను? చేయలేకపోవటానికి కారణం ఏమిటి?